అంటే నేను రోషనే. ఎందుకు మరి మా మా ఎదుట నిల్చున్నాను? ఎందుకు మీరేదో పాపం చేసినట్టు మా ఎదుట మీరు నిల్చున్నారని దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఎందుకు వచ్చానంటే ఈ లోకానికి సత్యమును గురించి సాక్ష్యం ఇస్తానికి నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ హల్లెలూయా. అసలు సత్యం అంటే ఏంటంటే ప్రియులారా, దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా, నేను నా క్రియలేంటి, నా జరిగేది నా అద్భుతాలు ఏంటి, నేను ఏం చేయాలి సత్యాన్ని, నేను ఏం అనుసరించాను. సత్యం అంటే నిజం కదా. సత్యం అంటే ఏంటండి? నిజం, సాక్ష్యం. సత్యం అంటే ఒక సాక్ష్యం. కాబట్టి సత్యాన్ని నేను వివరించాలని ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అసలు ఎందుకు ప్రభువారు లోకానికి వచ్చి సత్యాన్ని గురించి ఎలా వివరించాలనుకుంటున్నారంటే, ఇందు నిమిత్తమై ఈ లోకానికి నేను వచ్చి ఈ లోకానికి ప్రభువు కనుక శరీరధారుడిగా రాకపోతే మనం ఎవరము కూడా యేసు ప్రభుని రోజు ఆరాధించే వాళ్ళమే కాదు. యేసు ప్రభు నిజంగా కనుక ఈ లోకానికి దిగి రాకపోతే మన దేవుడు అంటే ఎవరో మనకి ఎవరికి కూడా తెలిసేది కాదు. అందుకే ప్రభు వారు లోకానికి వచ్చారు. ఎందుకంటే లోకము చెడిపోతుందా, లోకం ఏమైపోతుంది రోజు? ఈ లోకస్తులు జనులను ఆరాధించగలుగుతున్నారా? ఈ లోకస్తులు నన్ను అవమానించబడుతున్నారు కానీ నన్ను ఎవరు కూడా గణపరచలేకపోతున్నారు. ఈ లోకంలో ఏ జనులు కూడా చెడిపోకూడదు, అందరూ కూడా నిత్య పరలోకానికి వెళ్ళాలి, నిత్య నరకానికి ఎవరు కూడా వెళ్ళకూడదని ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు అంటూ ఉన్నాడు, ఇందు నిమిత్తమే కదా ఈ లోకానికి నేను వచ్చింది, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినిన నేను. సత్య సంబంధులు అంట ప్రియులారా. ప్రభు వారు ఏమంటూ ఉన్నారు అక్కడ? సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినున నేను. సత్యము సంబంధులు, సత్య సంబంధులు అంట దేవుడు నిజమైన దేవుడిని ఒప్పుకుంటారంట. ప్రభు వారు అంటూ ఉన్నారు. ఈ లోకంలో ప్రియులారా మనం గమనించినట్లయితే ఎక్కడికి ఎన్ని సువార్తలు ప్రకటించిన దైవజనులు, అనేకమైన వాక్య ప్రసంగాలు చెప్పిన, అనేకమైన సందర్భాలు చెప్పిన చాలా మందికి ఈరోజు దేవుడు ఉన్నాడా లేడా అని చాలా మంది అనుకుంటారు కదా. దేవుడు అనేవాడు ఉంటే ఏంటి, ఎక్కడున్నాడు దేవుడు? కొంతమంది అంధవిశ్వాసం ఏమనుకుంటారంటే, మీరు దేవుడు దేవుడని ప్రేమిస్తూ ఉంటారు, మీరు దేవుడు దేవుడని గణపరుస్తున్నారు, దేవుడు ఇంకా రావట్లేదు అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు మనకి లోకంలో. ఏంటంటే అందుకంటాడు మోషే భక్తుడు అంటాడు, నీ అధిక బలము 70-80 సంవత్సరము. ఎందుకంటే ఎందుకు దేవుడు నీకు అధిక బలాన్ని ఇచ్చాడంటే ప్రియులారా, నీ లోకంలో జీవించిన కాలం కొలది నువ్వు పరిపూర్ణతగా ఉంటున్నావా? దేవుని పరీక్షిస్తూ ఉన్నాడు ఈ రోజు. ఏమనంటే, నేను ఒక అవకాశాన్ని మీకు ఇచ్చాను, మీకు ఒక జన్మని నేను ఇచ్చాను, కానీ మీరు నన్ను ఏమి చేయగలుగుతున్నారు? సత్యాన్ని గురించి నేను సాక్షించడానికి లోకానికి వచ్చాను, కానీ సత్యమును మనం చెప్పగలుగుతున్నామా అని దేవుడు అంటూ ఉన్నాడు. అందుకు అంటూ ఉన్నాడు ప్రియులారా, పిలాతు అంటూ ఉంటాడు, అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి ఆయనను అడిగాను. ఎవరు అడుగుతున్నాడండి? ప్రభుని అడుగుతున్నాడు. పిలాతు రోజు ఏమంటూ ఉన్నాడు? అయ్యా సత్యమనగా ఏంటి అని చెప్పినప్పుడు అందుకు యేసు ప్రభు గారు చెప్తున్నారు, అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు చాలండి ప్రియులారా, అతని యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు. ఎవరిలో కనబడలేదు? దేవునిలో కనబడలేదు. ప్రభు వారి దగ్గర ఏ దోషము కూడా లేదంటున్నాడు పిలాతు. ఎందుకు అంటున్నాడంటే, పిలాతు అడుగుతున్నాడు ప్రభు వారిని, అయ్యా అసలు సత్యం అంటే ఏంటి కదా. అందుకే కృత నిబంధనల కాలంలో మనం చూసినట్లయితే ఆయన ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో వారు దేవుని కుమారులు అనబడుతారంటారు. ఆత్మతో సత్యంతో, ఆత్మ అనగా దేవుడు మన దగ్గర నుంచి ఆరాధించే, సత్యం అనగా నిజంగా యథార్థంగా దేవుడు మనము ఆరాధన చేసేది. అందుకంటున్నా నన్ను ఆరాధించేవారు అంటున్నాడు దేవుడు. నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? గట్టిగా అరవటం కదా, గట్టిగా కేకలు వేసి వేషధారులాగా, అయ్యో నేను మైండ్లో నేను గొప్ప వచ్చాను అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. సత్యం అనగా ఏంటంటే నిజముగా ఆరాధించేవారు. దేవునికి కావాల్సింది ఏంటంట? నిజమైన ఆరాధన కదా, నిజమైన గణపరిచే పాటలు పాడటం. మనం అనుకుంటాం ప్రియులారా, దయచేసి ఎవరు కూడా బాధపడవద్దు, కానీ వారంలో సోమవారం నుంచి మొదలుకుని ఆదివారం దినం వరకు కూడా, శనివారం వరకు కూడా మన కుటుంబంలో మన బిడ్డలతో మనం పాటలు పాడి వాక్యం చదివించి మనం దేవుడు గణపరచగలుగుతున్నాము. ఒకసారి మన నోటిని మనం పరీక్షించుకోండి. ఒకసారి దేవుడు మనకు ఒక ఆదివారమే ఇవ్వలేదు, మనకి సోమవారం దినం నుంచి శనివారం వరకు కూడా ప్రభు మనకి సమయాన్ని ఇచ్చాడు. నీ బిడ్డలతో కలిసి నువ్వు వారికి పాటలు నేర్పగలుగుతున్నావా? నీ బిడ్డలతో కలిసి నీ వారికి వాక్యం చెప్పగలుగుతున్నావా?
నీ బిడ్డలతో కలిసి నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు వాయిద్యం చదువు నువ్వు వెళ్ళు, ప్రార్థన చేసుకుని వెళ్ళు, వచ్చేవా స్కూల్ నుంచి ప్రార్థన చేసుకో అని మనం చెప్పగలుగుతున్నామా? ప్రియమైన తల్లులారా, తండ్రులారా, దయచేసి ఎవరు కూడా బాధపడదు. ఈ మాటలు ఎందుకు చెప్తానంటే దేవుడు మనం కాపాడటానికే ఈ మాటను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చిన్ననాటి నుంచే మనం ఎప్పుడైతే ఆ భక్తి, ఆ భయం వరకు చెప్తూ ఉంటామో వారు అనుకుంటారు, అయ్యో నా తల్లి చెప్పింది, నేను ప్రార్థన చేసుకుని మర్చిపోయానేమో, నేను ప్రార్థన చేసుకుని నేను బయటకు వెళ్తాననే భయం ఎవరికి కలుగుతుందో తెలుసా ప్రియులారా? పిల్లలకి కలుగుతుంది. ఎందుకు అంటున్నానంటే సత్యము అనగా దేవుని సత్యాన్ని గురించి మనమే మన బిడ్డలకి చెప్పకపోతే ఇంకా మన బిడ్డలకి ఎవరు చెప్తారండి సత్యమును? మన బిడ్డలకి ఎవరు తెలియజేస్తారు? వారికి ఎలా తెలుస్తుంది దేవుడు అంటే? వారికి ఎలా తెలుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అనేది? వారికి ఎలా తెలుస్తుందంటే తల్లిదండ్రులుగా దేవుని మాటలు కూర్చోబెట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని సంఘానికి కూడా తీసుకుని వచ్చి దేవుని మందిరానికి నడిపిస్తావో వారి సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్తూ ఉంటారు. అయ్యో నా దేవుడు గొప్పవాడంట, నా దేవుడు నిజమైన దేవుడు అంట, నా దేవుడు అనేక మందిని చనిపోయిన వారిని లేపాడంట అని సండే స్కూల్ పిల్లలు ఎక్కడికి వెళ్ళిన సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్తారు. ఎప్పుడో తెలుసా? మనము సత్యాన్ని గురించి వారికి చెప్పినప్పుడే. ఇక్కడ ప్రియులారా పిలాతు దగ్గర నిలబడినప్పుడు యేసు ప్రభువును ఒక దోషిగా చూస్తారు, యేసు ప్రభు ఒక తప్పు పట్టివాడుగా చూస్తారు. యేసు ప్రభుని ఈయన నిజమైన దేవుడు కాదు, అనేక మందిని దేవుడు మరి మార్చాడు, దేవుళ్ళలో ఏ పాపము కూడా లేదని దేవుని కోసం అనేకమైన దోషాలు పలికారు, చాలా మంది అనేకమైన ఆబద్ధాలు చెప్పారు దేవుని మీద. కానీ పిలాతు రాజు వినలేదు. కానీ పిలాతు అంటూ ఉన్నాడు 38వ వచనం లాస్ట్ మనం చూస్తే, అతడు ఈ మాట చెప్పి బయట ఉన్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అక్కడ అంటూ ఉన్నారు, జనులందరూ కూడా అంటూ ఉన్నారు, అయ్యా ఆయన భయంకరమైన పాపి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ఆయన అనేకమైన పాపాలు చేశాడని ప్రభు గురించి చెప్తూ ఉంటే పిలాతు అంటూ ఉన్నాడు, నాకు ఏ దోషము కూడా ఆయనలో కనబడలేదు, నాకు ఏ దోషము కూడా ఆయనలో కనబడలేదంట. ఎందుకంటే ఆయన ఎందుకు లోకానికి వచ్చాడో తెలుసా? సత్యాన్ని గురించి సాక్షించడానికి యేసు ప్రభు వస్తే జనులందరూ భయంకరమైన అబద్ధాలు ఆడుతూ ఉంటే పిలాతు అంటూ ఉన్నాడంట, పిలాతు జనుల మాట వినలేదంట, అంటూ ఉన్నాడు, అంటే నేను ఏ దోషము నాకు కనపడలేదు కానీ కదా. ఎందుకు ఆయనలో దోషం ఉంటుంది? ఏ దోషము కూడా ఆయనలో ఉండదు. లూకా సువార్తలో మనం చూసినట్లయితే ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ రకంగా రాయబడింది. ఒకసారి తీర్థం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే 9వ వచనం చూడండి ఒకసారి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. పెద్దగా దేవునికి స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి? మొదటిగా మనం నేర్చుకున్నాం, దయచేసి చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. రెండవది మనం చూస్తే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి దిగి రావటం జరిగింది. రెండవ పాయింట్ నేను చెప్తూ ఉన్నాను. యేసు ప్రభు గారు భూమి మీదకి రాకపోయి ఉంటే నశించిపోయేది లోకమంతా కూడా. యేసు ప్రభు గారు ఆ భూమికి మీదకి రాకపోతే ఈ జనులు బాప్తిస్మం అనేది ఉండేది కాదు, మనకి రక్షణ అనేది మనకి ఉండేది కాదు. అందుకంటూ ఉన్నాడు. అందుకు యేసు ప్రభు గారు అంటూ ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి ఏమి వచ్చినది? రక్షణ వచ్చిందంట. నేడు మన ఇంటికి ఏమి కావాలి? ఈరోజు రక్షణ కావాలి. మన ఇంటికి రక్షణ లేకపోతే ఆ కుటుంబము దేవుని ఆరాధించిన వ్యర్థమే. మన కుటుంబాలకి కావాల్సింది ఏంటంటే ప్రియులారా రక్షణ. రక్షణ అంటే ఏంటో తెలుసా? మారు మనసు. మారు మనసు అంటే ఏంటో తెలుసా? దేవుని అంగీకరించడం. దేవుని అంగీకరించడం అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం గమనించడం. దేవుని వాక్యాన్ని మనం గమనించాలి అంటే నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ చాలా అవసరం. నీ సంఘములో ఏ కార్యక్రమం చేయాలన్నా మొట్టమొదటి నేను అడిగేది ఏంటో తెలుసా? ఎవరైనా నువ్వు రక్షణ పొందావా? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు బల్లారాధనలో పాల్పొంపులు చేసుకోవాలన్నా, నువ్వు బల్లారాధనలో ఒకవేళ ప్రత్యేకమైన పాటలు నువ్వు ఎదురుకొచ్చి పాడాలన్నా అందరూ కూడా ఏమడుగుతారో తెలుసా? నీకు రక్షణ ఉందా కదా. నువ్వు బాప్తిసం తీసుకున్నావా? ఈరోజు ప్రభు బల్లారాధన సంస్కారం పెద్దలు ఇస్తున్నారు, యూత్ వారు ఇస్తున్నారు, రక్షణ తీసుకున్నారు. కాబట్టి అదే రక్షణ లేని వారు ఇచ్చారనుకో ఎవరైనా తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? వారికి ఏమీ లేదు, రక్షణ లేదు.
రక్షణ ఉన్నవారే ప్రభు యొక్క కార్యక్రమాల్లో మనం పాల్గొనాలని ప్రభు వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియుల, రక్షణ అనేది చాలా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. ఈ రక్షణ లేకపోతే దేవుడు అంటున్నాడు, యేసునందే రక్షణ మనకు కదా, యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా అంటే పాట పాడుతూ ఉంటాం కదా, యేసునందే రక్షణ. మరి ఏ నామములో కూడా మనకు రక్షణ అనేది లోకములో ఏ మనుషుల వల్ల లేదు. అందుకే ప్రభు అని అంటున్నారు, ఎందుకనగా నేడు నీ ఇంటికి ఏమొచ్చిందంట, రక్షణ వచ్చిందంట. రక్షణ లేకపోతే మన కుటుంబాలు దేవుడు చూచేటి వారు కాదు. అందుకే అంటున్నాడు 10వ వచనంలో, నశించిన దానిని. ఏమి నశించింది లోకంలో? ఒకసారి మనం గమనించండి. అనేక మంది ఈ రోజుల్లో కూడా చాలా మంది నశించిపోతున్నారు. దేనిలో అంటే దేవునిలో నేను చెప్తూ ఉన్నాను. దేవుడిలో నశించిపోతూ ఉంటే ఈరోజు నా ప్రియ కుమార్తెలు, నా ప్రియ బిడ్డలు ఎవరు కూడా నశించిపోకూడదు. ఈ రోజుల్లో ప్రియులారా ఒకసారి మనం గమనించినట్లయితే మన ఇంటిలో వారే, మన బంధువులే, మన ఇరుగు పొరుగు వారే మన దేనిలో చెడిపోవాలన్నా, మన దేనిలో నశించిపోతే ఎంతో ఆనందం అనేక మందికి. కానీ ప్రభు వారికి ఆనందం కలగట్లేదంటండి. దయచేసి జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవునికి ఆనందపడతలేదంట. ఏ జనులు కూడా నశించిపోకూడదు, ఏ జనులు కూడా నుంచి నరకానికి వెళ్ళకూడదు. ఈ రోజుల్లో ప్రియులారా అనేక మంది మనం సేవకుడు మనకు చెప్తున్నాడు కదా, ఎవరైనా మనం కొనుక్కుంటే ఏం చేయాలంట, సంతోషించాలంట. ఎవరైనా ఒక బండి కొనుక్కుంటే మనం ఏం చేయాలంట, సంతోషించాలి. వారి వరకు ప్రార్థించాలంట, దేవా వారిని దీవించాం, మమ్మల్ని కూడా దీవించాలంట. కానీ ఆడు బండి కొనేసుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందో పాపం సొమ్ము, అక్రమ సొమ్ము అని ఎన్ని మాటలన్నా కూడా మన జీవితాలు ఏమైపోతాయంట, అంతకంతకు దిగజారిపోతే. ఎవరైనా ఏదైనా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారా, ప్రభుని బట్టి ప్రార్థన చేయి, ప్రభా నన్ను కూడా దీవించు, నన్ను కూడా ఆశీర్వదించు. ఒకవేళ గృహం ఉందా, నాకు కూడా గృహం దయచేయి అని నువ్వు అడిగవనుకో దేవుడు నీకు ఏం చేస్తాడంట, దయచేస్తాడు కదా. అలాగే మనము నశించిన దాన్ని వెనుక రక్షించినట్టు ప్రభు వారి లోకానికి వచ్చినట్లు అనేక మంది నశించిపోతూ ఉంటే ఈ రోజులో అనేక మందికి ఆనందం, అనేక మందికి ఈరోజు సంతోషం. వారు నశించిపోయారు, అమ్మ అలరైపోయాడు, బలి అలరైపోయాడు కదా. ఆనందపడే వాళ్ళు ఎంతమంది లేరండి ఈ రోజు? ఆనందపడే వాళ్ళు ఎంతమంది లేరు? సంతోషపడే వాళ్ళు ఎంతమంది లేరు? మనం ఏమైపోవడం, మనం ఆడు కూడా అలరైపోవాలి ఈ రోజులో, వాడు కూడా చెడిపోవాలి, వాడు కూడా ప్రజల మధ్యకు వచ్చేయాలి. అప్పుడే మన కళ్ళు హ్యాపీగా ఉంటాయి, అప్పుడే మన కళ్ళు పచ్చగా ఉంటాయి. అయ్యో వారు అలరైపోయారు, నాకు అదే కావాలన్నా, నేను అదే కోరుకున్నాను అంటారు. కానీ దేవుడు అలా కోరుకోలేదంటే మీరు గమనించండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా నశించిన దానిని ఆయన వెతికి రక్షించాడు. 100 గొర్రెలు ఉన్నాయి, 99 గొర్రెలు తగ్గిపోయినాయి. దేవుడు ఎందుకు ఒక గొర్రె కోసం పోట పడ్డాడంటే ఆ గొర్రెలు కూడా ఇచ్చిన నరకాగ్నికి. ఈ రోజు ప్రియులారా మన బేతేలు సంఘంలో 200 మంది విశ్వాసుల్లో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుడు ఈ రోజు మనం కోరుకొచ్చుకున్నాడు. ఈ రోజు దేవుడి దగ్గరికి రావడానికి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, నా ప్రియ జనులారా, నన్ను ఆరాధన చేసేవారులారా, ఈ రోజు మీ కొరకు నేను సువార్త ప్రకటించడానికి వచ్చాను, సత్యం గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఈ లోకానికి వచ్చాను. ఈ రోజుల్లో ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్లో చేసుకుంటున్నారు, మంచిదే. ప్రతి ఒక్కరు కూడా దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్తున్నాం. కానీ చాలా మంది కుటుంబంలో రక్షణ లేకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నాం, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మన గృహంలో లేకపోతే దేవుడు అంటున్నాడు, నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఈరోజు సత్యాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు, మనం వినే బాధ్యత మనది. ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయాడైనా మనం ఆరాధించవలసిన, మనం నెరవేర్చవలసిన బాధ్యత ఎవరిదంట, మనదే. అందుకే ప్రభు వారు అంటున్నారు, సత్యాన్ని గురించి ఈ లోకానికి వచ్చారు. ఈ రోజుల్లో ప్రియులారా ప్రతి ఒక్క క్రిస్మస్లో కూడా ఏముండాలంటే సత్యాన్ని ప్రకటించాలి. సత్యాన్ని ప్రకటించే, ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా దేవుని నామమందు ప్రేమించేవారు, అనగా ఆయన ఆరాధించిన ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా దేవుని నామాన్ని వ్యర్థపరచకుండా దేవుని యొక్క సంఘాల్లో అనేక మందిగా అభివృద్ధి చెయ్యాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదండి, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మన కొరకే పుట్టాడు కదండి, మన కొరకే ఆ ప్రభువే ఈ భూమి మీదకి రాకపోతే ఈ రోజుల్లో ఈ క్రిస్మస్ ఉండేవా, ఈ ఆరాధన జరిగేవా? ఆ ప్రభువే ఈ లోకానికి దిగలేకపోతే అనేకమైన ఈరోజు సంఘాల్లో ఈరోజు మనం క్రైస్తవులుగా పేరుపడే ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధన చేయడానికి మనకి ఏమైనా అవకాశం ఉందా? ఒకసారి చివరి వచ్చిన ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 51వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుకుంటే,
నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందలకు భయపడుకుడి, వారి దోషణ మాటలకు చాలని ప్రియులారా. మూడవదిగా మీకు చెప్పే మాట ఏంటంటే, యెషయా భక్తుడు ఈ రకంగా చెప్తున్నాడు, నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి. దేవుని నీతిని అనుసరించు వారులారా, దేవుని మాట వినండి. కనీసం దైవజనుల మాట వినకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నీతివంతుడు కాబట్టి ఎవరి మాట వినాలండి? మనము దేవుడు నీతివంతుల మాట మనం వినాలి. అందుకంటే నీతిని అనుసరించు వారులారా నా మాట ఆలకించండి. ఈ రోజైనా సరే నా బోధను హృదయమందు ఉంచు జనులారా, నా బోధను మీ హృదయమందు ఉంచుకుంటే నా మాట వినండి అంటున్నాడు. మనుషులు పెట్టిన నిందలకు మీరు భయపడొద్దు అంటున్నాడు, దోషుల మాటలకు మీరు దిగులు పడొద్దు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీతిని అనుసరించు వారులారా నా మాట మీరు ఆలకించండి. దేవుడు నీతివంతుడు. ఈరోజు ప్రియులారా, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఈ లోకానికి ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, భూమి మీదకి ఎందుకు వచ్చారండి? యోహాను సువార్త 19 మనం నేర్చుకున్నాం కదా. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడంట? ఈ లోకానికి వచ్చాడట. రెండవదిగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి. మన గ్రామం చాలా చిన్న గ్రామమే. ప్రపంచంలో 800 కోట్ల